ఆప్షన్ సెల్లింగ్‌లో స్ట్రైక్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్ట్రైక్ ప్రైస్ బట్టి మన P&L కూడా వేరీ అవుతుంటది. కొన్నిసార్లు చాలామంది ఎక్కువ ప్రాఫిట్ వస్తదని చెప్పేసి డీప్ ఐటీఎం పొజిషన్స్‌ని సెల్ చేస్తుంటారు. కానీ డీప్ ఐటీఎం పొజిషన్స్‌ని సెల్ చేయడం వల్ల ప్రాఫిట్ విన్ అవ్వడానికి ఎలా ప్రాబబిలిటీస్ ఉన్నాయో సేమ్ టైం లూజ్ అవ్వడానికి కూడా అంతే ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో క్లియర్ కట్‌గా ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం లైక్ బేసిక్‌గా మనకి 3 స్ట్రైక్ ప్రైజెసే కదా ఉంటాయి. లైక్ మనీనెస్ అయితే మాత్రం ఈ ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం మనీనెస్‌లోని మనం ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్‌ని ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. పర్టిక్యులర్‌గా ఇదే స్ట్రైక్ ప్రైస్‌ని సెల్ చేసుకోవాలని మనం ఎలా డిసైడ్ అవ్వాలి. అండ్ సేమ్ టైం స్ట్రైక్ ప్రైస్‌ని సెలెక్షన్ మోస్ట్లీ ఇంట్రాడేకి ఒకలా ఉంటుంది, పొజిషనల్‌కి ఒకలా ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఇంట్రాడేకి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని నేను మీకు తర్వాత చెప్తాను కదా వీడియోలోనే ఎక్సెప్షనల్ కేసెస్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. పొజిషనల్‌కి కూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాటి గురించి కూడా చెప్తాను. ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలోని ఏ స్ట్రైక్ ప్రైస్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అనేది క్లియర్ కట్‌గా మీకు అర్థమయ్యే విధంగా అయితే మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ ఫస్ట్ టైం వీడియో చూస్తే మీకు చెప్పాల్సింది ఒకటే, F&O గురించి అంటే కంప్లీట్ బేసిక్స్ నుంచి నేను సిరీస్ని మొదలు పెట్టాను ఆల్రెడీ. మీరు పక్కన డిస్ప్లే అవుతున్న వీడియోస్ చూస్తే అప్రాక్సిమేట్లీ ఒక 10 to 11 వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు 1 by 1 చూస్తే కనెక్టింగ్ డాట్స్ అనమాట. ఒక్కొక్క వీడియో ప్రతి వీడియో కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. దానివల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది కూడా. అందుకే మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తే ముందు ఆ ఎపిసోడ్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. లేదు నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ కోసం మాత్రమే ఈ వీడియో ఓపెన్ చేశాను నేను అని అనుకుంటే డైరెక్ట్గా వీడియో చూసేయచ్చు. అసలు నాకు స్టాక్ మార్కెట్ మీదే అవేర్నెస్ లేదు అని అనుకుంటే నేను బేసిక్స్ నుంచి కూడా చేశాను. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి వీడియోస్ చేశాను. ఇక్కడ డిస్ప్లే అవుతున్నా మీరు చూడొచ్చు, మన ప్లేలిస్ట్లో చూడొచ్చు. స్టాక్ మార్కెట్ బేసిక్స్ మీద సెపరేట్ సిరీస్ చేశాను. మ్యూచువల్ ఫండ్స్ మీద సెపరేట్ సిరీస్ చేశాను. టెక్నికల్ అనాలిసిస్ మీద లైక్ చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, వాల్యూమ్ అనాలిసిస్, ఇంట్రాడే స్ట్రాటజీస్, పొజిషనల్ స్ట్రాటజీస్, స్వింగ్ ట్రేడింగ్, ఐపీఓ స్ట్రాటజీస్, ఐపీఓ అనాలిసిస్ సెపరేట్గా అన్నీ కూడా నేను చేశాను. అండ్ అది కూడా సెపరేట్ సిరీస్, అది ఆల్రెడీ చేస్తాను, అప్లోడ్ అయ్యి ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సిరీస్లో అయితే మాత్రం F&O సిరీస్ రన్ అవుతుంది. ఆల్రెడీ నేను ఒక 10 to 11 వీడియోస్ చేశాను, అక్కడ డిస్ప్లే అవుతున్నాయి, మీరు చూడొచ్చు. అండ్ కార్డులు ఉంటాయి కూడా మీరు చూడొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీకే బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్స్ వరకు చెప్పాలని చెప్పి నేను ఈ సిరీస్ని మొదలుపెట్టి చేస్తున్నాను. మీ అందరికి నేను చెప్పేది ఒకటే, వీడియోస్ చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ ఎపిసోడ్. నా టీమ్ స్ట్రైక్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసేటప్పుడు బేసిక్గా 3 టైప్ ఆఫ్ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఐటీఎం స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఓటీఎం స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. అండ్ ఆప్షన్ సెల్లింగ్లో మనకి కావాల్సింది ఏంటి, ఏ స్ట్రైక్ ప్రైస్ని మనం షార్ట్ చేసుకున్నా ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే ఓటీఎంగా ఉండిపోతుందో దాన్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను సింపుల్ స్టెప్ చెప్పేస్తాను. అదేంటంటే లెట్స్ సే ఎగ్జాంపుల్, అంటే మీరు రిస్క్ లేకుండా కొంచెం పొటెన్షియల్ అంటే ఈజీగా మీరు లైక్ రిస్క్ లేకుండా ఈజీగా కొంత ప్రాఫిట్ని గెయిన్ చేయాలనుకుంటే మాత్రం ఏంటి ఆ వే అనేది చెప్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు సెల్ సిఈని సెల్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి సిఈని ఎప్పుడు మీరు సెల్ చేస్తారు, మార్కెట్ డ్రాప్ అవుతుందని అనిపిస్తే మీరు సిఈని సెల్ చేస్తారు. లేదా మార్కెట్ మీరు సెల్ చేసిన తర్వాత అది కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయినా కానీ ఆబ్వియస్లీ వచ్చేసరికి మీకు అందులో డికే అయిపోతుంది, అందులో మీరు ప్రాఫిట్ గెయిన్ చేస్తారు. బట్ మీ మేజర్ మోటో ఏంటి, మీరు సిఈని సెల్ చేశారంటే పర్టికులర్గా ఆ స్ట్రైక్ ప్రైస్ మించి మార్కెట్ పైకి వెళ్దని అర్థం. అంటే అక్కడి నుంచి అయితే కిందకు వస్తుందని, లేకపోతే దాని బిలో మార్కెట్ క్లోజ్ అయిపోతుందని దాని అర్థం, రైట్? అంటే మీరు ఎప్పుడైనా సెల్ చేసేటప్పుడు మీరు ఒక రెసిస్టెన్స్ లెవెల్, ఎందుకు రెసిస్టెన్స్ అని ఎందుకన్నాను, మార్కెట్ లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఫస్ట్ టైం అది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, బ్రేక్ చేయలేకపోయింది, రివర్స్ అయిపోయింది. సెకండ్ టైం బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, బ్రేక్ చేయలేకపోయింది, రివర్స్ అయిపోయింది. థర్డ్ టైం బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, లేదు బ్రేక్ చేయలేకపోయింది, రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం మార్కెట్ ఈ కింద వరకు వచ్చింది, మీరు ఈ రెసిస్టెన్స్ లెవెల్ లెట్స్ సే ఈ రెసిస్టెన్స్ లెవెల్ 25,000 అనుకోండి, మీరు దీని అబౌవ్ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏంటి 25,100 కాల్ ఆప్షన్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్ స్లోగా పైకి వెళ్ళి 25,100ని టచ్ చేసి కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, మీకు 25,100 కాల్ ఆప్షన్ పొజిషన్ ఏదైతే ఉందో ఇది మీకు మోస్ట్లీ ఓటీఎంగా ఉంది కాబట్టి ఇది జీరో అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటే మీరు లాస్లోకి వెళ్ళరు. ఒక రెసిస్టెన్స్ లెవెల్ని అబోవ్ స్ట్రైక్ ప్రైస్ని మీరు సెలెక్ట్ చేసుకొని షార్ట్ చేస్తే దాన్ని హిట్ చేసి కిందకు వస్తుంది కాబట్టి మీకు బెనిఫిట్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మీరు సిఈని సెల్ చేయాలనుకుంటే మాత్రం రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేసుకోండి.
దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, నా తర్వాత ఒకవేళ మీరు పిఈని సెల్ చేయాలనుకుంటే మీరు ఏది సెల్ చేయాలి? సపోర్ట్ లెవెల్ బిలో సెల్ చేయాలి. ఎందుకు? మీరు పిఈని సెల్ చేస్తున్నారంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని అర్థం. మార్కెట్ బుల్లిష్ షేడ్ వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు యూ విల్ సింప్లీ సెల్ ద పుట్ పొజిషన్. లేదా మార్కెట్ కన్సోలిడేషన్ అయినప్పుడు పుట్ అయిన కాల్ అయినా రెండింటిలో డీకే అవుతుంది, అది పక్కన పెట్టేద్దాం. మార్కెట్ బుల్లిష్ షేడ్ వెళ్తుంది అని మీకు అనిపిస్తే మీరు పుట్టిని సెల్ చేస్తారు, రైట్? ఒకవేళ బుల్లిష్ షేడ్ వెళ్ళకుండా రివర్స్ అవుతుంది అని అనుకోండి, మ్యాక్సిమం అంటే రివర్స్ అవ్వడం అంటే కింద పడుతుంది అని అనుకోండి, మ్యాక్సిమం ఎప్పుడు మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఒక సపోర్ట్ లెవెల్ని తీసుకుంటే అక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ సపోర్ట్ లెవెల్ కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ని మీరు సెల్ చేయాలి, రైట్? సో ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ మార్కెట్ పడుతుంది, కిందకి పడుతుంది. సో పర్టికులర్గా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అనుకోండి. దీని బిలో స్ట్రైక్ ప్రైస్ 24,000 ఒక సపోర్ట్ అనుకోండి, దాని బిలో ఏంటి 23,900 పుట్టుని మీరు సెల్ చేస్తారు. యూ విల్ సింప్లీ సెల్ ద పుట్. మార్కెట్ అక్కడి నుంచి స్లోగా పైకి బౌన్స్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు 23,900 పుట్టుని సెల్ చేస్తారో అక్కడి నుంచి స్లోగా బౌన్స్ అవుతూ ఉంటుంది అనమాట. దట్స్ ఎన్ అనదర్ బెనిఫిట్ ఫర్ యూ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది సింపుల్ ఫార్మేట్. మీరు ఒక పుట్టిని సెల్ చేద్దామని అనుకుంటే సో మ్యాక్సిమం వచ్చేసరికి సపోర్ట్ లెవెల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, నిఫ్టీ ఇక్కడ నుంచి ఇలా బౌన్స్ అయింది. నేను ఇది 1 డే టైం ఫ్రేమ్లో అనలైజ్ చేస్తున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎందుకు? మార్కెట్ ఫస్ట్ ఫాల్ అయింది, బౌన్స్ అయింది, అండ్ మళ్ళీ డిప్ అయింది, మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ డిప్ అయింది, మళ్ళీ బౌన్స్ అయింది. ఇఫ్ ఐ డ్రా వన్ సపోర్ట్ లెవెల్ హియర్ అండ్ 2 కామన్ స్వింగ్ లోస్ ఉన్నాయి కాబట్టి నేను దీని బిలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ని అంటే 23,750 ఇది, ఐ విల్ సింప్లీ షార్ట్ 23,700 పుట్ ఆప్షన్. ఇక్కడ నుంచి ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో సింప్లీ నేను 23,700 పుట్టుని సెల్ చేస్తాను. సో దిస్ ఈజ్ అన్ బెనిఫిట్ ఫర్ మీ. సో సింపుల్గా అంటే ఈ పుట్టు నేను సెల్ చేశాను అనుకోండి, మార్కెట్ ఇప్పుడు ఇక్కడే కన్సల్టేషన్ అయినా పైకి వెళ్ళినా నాకు మంచి డికే అవుతుంది. సో దట్ నేను కొంత ప్రాఫిట్ని గెయిన్ చేయడానికి నాకు ప్రాబబిలిటీస్ ఉంటాయి. బాగుంది, ఇంతవరకు బాగానే ఉంది, ఓకే, బాగానే అనిపించింది కూడా. నౌ సేమ్ వే వెన్ ఇట్ కమ్స్ టు ద రెసిస్టెన్స్ లెవెల్, మార్కెట్ ఇవ్వండి ఇది ప్రీవియస్ స్వింగ్, ఇది బ్రేక్ చేసి నాకు పైకి వెళ్ళదు అనిపించింది అనుకోండి, నేను సింప్లీ 24,600 కాల్ని సెల్ చేస్తాను. ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. ఎప్పుడైనా ఒక కాల్ని సెల్ చేయాలనుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ ఉన్న పొజిషన్ని సెల్ చేస్తారు. ఒక పుట్టిని సెల్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా సపోర్ట్ లెవెల్ బిలో ఉండేది సెల్ చేస్తారు. ఓకే, ఇది బేసిక్ కాన్సెప్ట్. మీరు కాల్ సెలెక్ట్ చేసుకోవాలన్నా పుట్టిని సెలెక్ట్ చేసుకోవాలన్నా బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ బట్టి సెలెక్ట్ చేస్తారు. మీరు పొజిషనల్గా తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఎప్పుడు కూడా క్రూషియల్ రెసిస్టెన్స్ అండ్ క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ని చూడాలి. పొజిషనల్ అంటే ఏంటి? యూ వాంట్ టు క్యారీ ఇట్ ఫర్ నెక్స్ట్ 1 వీక్ లేదా నెక్స్ట్ 10 days, 1 వీక్ కానీ 10 days కానీ మీరు క్యారీ చేద్దాం అనుకుంటున్నారు. టైం ఫ్రేమ్ని అయితే 1 డే కానీ లేకపోతే 1 వీక్ని కానీ మీరు పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు టైం ఫ్రేమ్ని 1 డే కానీ 1 వీక్ని కానీ పెట్టుకుంటారో, లెట్స్ సే ఎగ్జాంపుల్ నేను మంత్లీ ఒక 1 month ముందుదే షార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ చూడండి 1 వీక్ టైం ఫ్రేమ్ది పెట్టా. ఎందుకు? ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఒక నో ట్రేడింగ్ జోన్ ఫామ్ చేసింది, పైకి వెళ్ళింది, ఫాలో అయింది, అండ్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డిప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డిప్ అయింది. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ సపోర్ట్ లెవెల్ కింద ఈ జోన్ కింద అంటే ఏంటి 22,000, సింప్లీ ఐ విల్ షార్ట్ 22,000 పుట్. నేను పుట్టుని సెల్ చేస్తాను, 22,000 పుట్టుని సెల్ చేస్తాను. అండ్ స్లోగా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఈ పుట్ పొజిషన్లో నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నేను 22,000 పుట్టుని నేను సెల్ చేశానో ఆటోమేటిక్గా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు నాకు ఈ 22,000 పుట్టు దగ్గర నుంచి నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఫర్ మీ. ఓకే, సో నేను 1 వీక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు పొజిషనల్గా క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకునేటప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్స్లోనే మీకు మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అర్థమైందా? సో నౌ ఈవెన్ 1 డే చేసుకున్నా పర్వాలేదు, 1 డే అనుకోండి ప్రీవియస్ మంత్ చార్ట్స్ మీకు కనపడవు. ఇప్పుడు 1 డే చూసారనుకోండి, ఇక్కడెక్కడ ఇదంతా బ్లాంక్గా కనపడుతుంది మీకు, ఇక్కడెక్కడ ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ మీకు కనపడవు. అది మీరు కొంచెం 1 వీక్ షిఫ్ట్ చేయడం వల్ల మీకు కనిపించిందిగా, అందుకు. ఓకే, పొజిషనల్గా ట్రేడ్ చేసేటప్పుడు 1 వీక్. నా ఇంట్రాడే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, లెట్స్ గో విత్ 1 hour టైం ఫ్రేమ్. 15 minutes వద్దు, బెటర్ 1 hourకి వెళ్ళిపోండి. ఆప్షన్స్ బయింగ్ అయితే 15 minutes, 1 hour అయినా బెటరే, ఈవెన్ 3 hours అయినా బెటరే. సో 1 hourకి వెళ్ళినా పర్వాలేదు. సో ఇంట్రాడే టైం ఫ్రేమ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్, ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ మీకు కనపడుతుంది. ఎందుకు? మల్టిపుల్ మార్కెట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బౌన్స్ అయింది, ఇక్కడ బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాని పైకి ఇమీడియట్గా వచ్చేసింది అని అంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుందండి. ఆ తర్వాత పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది. అంటే 23,795 అంటే 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో ఫర్ ఇంట్రాడే మార్కెట్ నాకు ఒకవేళ షార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ బిలో పొజిషన్ని నేను సెల్ చేస్తాను. ఓకే, సేమ్ టైం దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ మీ 24,400. అండ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో నాకు దీని అబోవ్ ఉన్న కాల్ పొజిషన్ని సెల్ చేస్తాను.
స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ ఇప్పుడు అర్థమైంది కదా. ఇంట్రాడేకి అయితే మాత్రం 3 hours లేదా 1 hour టైం ఫ్రేమ్. సో వెన్ ఇట్ కమ్స్ టు పొజిషనల్, ఇది ఇంట్రాడేకి అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు పొజిషనల్కి అయితే ఏం చేస్తారు, ఇఫ్ యూ వాంట్ టు డ్రా పొజిషనల్ 1 day or 1 week, దిస్ ఇస్ ఫర్ పొజిషనల్. సో పొజిషనల్కి అయితే అట్లా, ఇంట్రాడేకి అయితే మాత్రం ఇట్లా అనమాట. ఇది ఇంట్రాడే, ఇది పొజిషనల్. ఈ విధంగా మీరు బేస్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని డ్రా చేస్తారు. సో దిస్ ఈస్ ద మేజర్ అప్డేట్. ఓకే, ఇంతవరకు క్లియర్ కట్గా మీకు అర్థమైంది కదా. సో పొజిషనల్గా అనేది ఇప్పుడు రైట్ నో నెక్స్ట్ ఏటీఎంకి, ఐటీఎంకి, ఓటీఎంకి ఎందులో రిస్క్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో అంటే మీకు కావాలనుకుంటే ఇప్పుడుది, సో ఇప్పుడు నిఫ్టీ ఎంత ఉంది, 24,000 దగ్గర ఉంది కదా. ఇప్పుడే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ 24,000 కాల్ పొజిషన్ నేను సెల్ చేస్తున్నాను. నేను సెల్ చేస్తుంటే నాకు ఇక్కడ ప్రాబబిలిటీ ఎంత ఉందో చూడండి, 52.94%. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందో తెలుసా, ఎక్స్పైరీ అయ్యేసరికి. నిఫ్టీ 24,000 దగ్గర ఉంది. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, యూ షార్టెడ్ 24,000 ఏటీఎం పొజిషన్ కదా. ఏటీఎం అంటే ఇప్పుడు 24,000 ప్రజెంట్ ఉన్న స్పాట్, మీరు సెలెక్ట్ చేసిన స్ట్రైక్ ప్రైస్ కూడా 24,000. మీరు ఏటీఎంని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఈ ఏటీఎంని మీరు ఎప్పుడు సెలెక్ట్ చేయాలో తెలుసా, ఎప్పుడు సెల్ చేయాలో తెలుసా, మీరు ఒక 5 days ముందు, ఎక్స్పైరీకి 5 రోజులు ఉందనేటప్పుడు ఏటీఎంని సెలెక్ట్ చేసుకోండి, పర్వాలేదు. ఎందుకో తెలుసా, మార్కెట్ అటు ఇటు అయినా ఇప్పుడు ఏటీఎంలోనే కొంచెం రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. ఎందుకు అనేది చెప్తాను నేను మీకు. 24,000ని మీరు ఇప్పుడు ఉంది 24,000 మీరు సెల్ చేశారు, ఇక్కడి నుంచి ఎక్స్పైరీ 6 days టైం ఉంది. సో దట్ మార్కెట్ కొంచెం డ్రాప్ అయింది అనుకోండి, 24,000 సిఈ కాస్త, సిఈ డ్రాప్ అయితే ఏటీఎం కాస్త ఓటీఎంకి వెళ్ళిపోతుంది, అంతే కదా. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉంది 24,000, మీరు ఏటీఎంని సెల్ చేశారు. 24,000 ఏటీఎంని మీరు సెల్ చేశారు. సెల్ చేయడం వల్ల మార్కెట్ కిందకు వచ్చింది అనుకోండి, 24,000 ఏటీఎం కాస్త ఓటీఎంగా మారిపోతుంది. ఓటీఎం మార్కెట్ కిందకి రాకుండా ఇక్కడే కన్సల్టేషన్ అయింది అనుకోండి, ఏటీఎంగానే ఉండిపోతుంది. పైకి వెళ్తుంది అనుకోండి, సో అక్కడే ఉన్న స్ట్రైక్ ప్రైస్ కాబట్టి, అంటే ఏటీఎం ఉన్న స్ట్రైక్ ప్రైజే కాబట్టి, ఒక 50 points పైకి వెళ్ళినా, ఓ 100 points పైకి వెళ్ళినా కానీ అది ఐటీఎంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఐటీఎంగా మారిపోతుందో మీకు డికే అవ్వడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇది మీరు ఎప్పుడు తీసుకోవాలంటే, ఇఫ్ యూ వాంట్ టు షార్ట్ ఏటీఎం పొజిషన్, మీకు అది ఎట్లా ఉండాలంటే, ట్రెండ్ మీద కొంచెం మీకు కన్ఫర్మేషన్ ఉండాలన్నమాట. ఇట్స్ ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నేను సెల్ చేసింది ఎప్పుడైనా కానీ, సో నాకు ఓకే ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అని మీకు అనిపించాలి. అంటే గ్లోబల్ మార్కెట్స్ గురించి మీకు తెలిసి ఉండాలి, ఈవెంట్స్ గురించి తెలిసి ఉండాలి. సేమ్ టైం వచ్చేసరికి మార్కెట్ డైరెక్షన్ బేస్డ్ ఆన్ ప్రైజ్ యాక్షన్ మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది, ఏమో మళ్ళీ ఇక్కడికి వచ్చి రీటెస్ట్ చేయడానికి ఎందుకు వస్తాయి, ఓకే పర్వాలేదు. అండ్ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతే మరి మీరు కాల్ సెల్ చేసినప్పుడు మీరు లాస్లోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కదా. నా అట్లా జరగకుండా ఉన్నారంటే ఏం చేయాలి, మీరు ఏటీఎంని సెల్ చేసేటప్పుడు మీకు కొంచెం రిస్క్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏటీఎంలో ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఓటీఎంతో కంపేర్ చేసుకుంటే ఏటీఎం ప్రీమియం ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓటీఎం ప్రీమియం 200 ఉంటే ఏటీఎం ప్రీమియం అనేది 300 ఉంటుంది. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. 300 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది మార్కెట్ అక్కడే కన్సల్టేషన్ అయితే. కానీ ఏ సినారియోస్లో చేయాలి, మీరు ఎక్స్పైరీ డే రోజు ఎప్పుడు ఏటీఎం చేయకూడదు. ఎందుకో తెలుసా, ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ మీరు 9:15కి ఏటీఎంని సెల్ చేశారు. సో 1 వరకు 12:30 వరకు అది అలా కన్సల్టేషన్ అవుతుంది. మీకు 200 రూపీస్ ఉన్న ప్రీమియం స్లోగా ఒక 140, 130 అలా వస్తుంది, స్లోగా డౌన్ అవుతుంది కన్సల్టేషన్ అవ్వడం వల్ల. సడన్గా 130కి ఓకే మీకు బిగ్ బ్రేక్అవుట్ వచ్చింది ఒక 100 పాయింట్లతో. ఇదే 130, 140 ఉన్నది సడన్గా మీకు అది 240, 230కి వెళ్ళిపోతుంది. అండ్ అక్కడి నుంచి ఇంకో 100 పెరిగిపోతే ఆ 240 to 340, 350కి వెళ్ళిపోతుంది. లైక్ దాంతోపాటు ఇంకోటి ఏంటి, మార్కెట్ ఎండ్ అయిపోవడానికి టైం దగ్గర పడిపోతుంది, 330 అయిపోతుంది. మీకు టైం లేదు, పొజిషన్ క్యారీ చేయలేరు, ఆ రోజు ఎక్స్పైరీ. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది, సడన్ విప్సా మూవ్స్ వచ్చినప్పుడు మీ స్ట్రైక్ ప్రైస్లో ఉన్న ప్రీమియం అనేది చాలా హ్యూజ్ వాల్టైల్గా ట్రేడ్ అవుతుంది. ఆ టైంలో మీకు ఏం చేయాలో అర్థం కాదు, యూ విల్ బి ఇన్ డైలమా. అండ్ ఆ టైంలో మీరు ఎగ్జిట్ చేయాలా లేకపోతే హోల్డ్ చేయాలా ఏంటనేది క్లారిటీ ఉండదు. అప్పుడు మీరు హ్యూజ్ లాస్ ఫేస్ చేస్తుంటారు. అందుకే ఎక్స్పైరీ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేయకూడదు. సడన్ రిస్క్లోకి వెళ్ళిపోతారనమాట, సడన్ రిస్క్లోకి. ఇంకోటి, ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ని ఒకవేళ సెల్ చేస్తే, ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ని మీరు ఒకవేళ కానీ సెల్ చేసుకుంటే స్ట్రాడిల్ చేసుకోండి, పర్వాలేదు. అండ్ దానికి కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఉండాలి. మినిమం 20% స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి. అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్కి సెల్ చేస్తే దీనికి 20% ఎంత, 20 రూపీస్. అంటే 80 రూపీస్ దగ్గర మీ స్టాప్ లాస్ని పెట్టుకోవాలి కన్ఫర్మ్గా. 80 రూపాయల దగ్గర మీ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయగలగాలి. దట్ ఈస్ అన్ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఫర్ యూ ఆల్సో. అర్థమైందా? 100 రూపీస్ దగ్గర మీరు షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారని అనుకుంటే 80 రూపీస్ దగ్గర మీ స్టాప్ లాస్ని పెట్టుకొని మీరు మెయింటైన్ చేసుకోవాలి. దట్ విల్ గివ్ యూ ఎన్ గుడ్ బెనిఫిట్, ట్రస్ట్ మీ.
ఓకేనా. సో స్టాప్ లాస్ లేకుండా ఆప్షన్ సెల్లింగ్ని ఏటీఎం అయితే మాత్రం అసలు చేయదు, ఇంట్రాడేకి అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు పొజిషనల్, ఒకవేళ ఇంట్రాడే కాకుండా పొజిషనల్గా 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని మీరు చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, దెన్ అప్పుడు పీక్ మూమెంట్స్ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మార్కెట్ అప్పటికే బాగా ఫాలో అయ్యి ఉంది. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానులేండి, బట్ చెప్తున్నాను. సో మీకు ఇక్కడ మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతున్నట్టు కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ టైంలో ఏటీఎం తీసుకోండి, పర్వాలేదు. పొజిషన్ అంటే ఏంటి, నెక్స్ట్ 10 days కోసం, అంటే ఒక 2 weeks ఎక్స్పైరీ ముందు మీరు సెలెక్ట్ చేసుకుంటారు. 2 weeks, ఇప్పుడు లెట్స్ ఇప్పుడు May 1st నేను రికార్డ్ చేసిన డేట్, May 14th లేకపోతే May 21st ఎక్స్పైరీ నేను సెలెక్ట్ చేసుకుంటాను, నాకు పర్వాలేదు. ఒక 14 days కాబట్టి ఏటీఎం నాకు అప్పటికే బాగా పడి ఉంది కాబట్టి నేను ఏటీఎం తీసుకున్నా, కానీ మార్కెట్ కొంచెం పడినా మళ్ళీ పెరుగుతుంది, 15 రోజుల టైం ఉంది కాబట్టి. బట్ ఇంట్రాడేకి మీరు ఏటీఎం తీసుకున్నారంటే మేక్ షూర్ దట్ మీరు ఇంట్రాడే ఏటీఎం తీసుకునేటప్పుడు స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏటీఎంలో వాలటిలిటీ చాలా హై ఉంటుంది, అండ్ మీకు గ్లోబల్ మార్కెట్స్ అనాలిసిస్ డైరెక్షన్ మీద అవగాహన ఉంటే అప్పుడు వెళ్ళండి. ఇంకోటి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. అండ్ ఐటీఎం, ఎప్పుడు ఐటీఎం అండ్ ఇంకోటి ఓటీఎంకి వచ్చేసరికి మీకు ఇందాక ఆల్రెడీ చెప్పేశాను. ఓటీఎంస్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఓటీఎంసే తీసుకోవడానికి ట్రై చేయాలి. రెసిస్టెన్స్ లెవెల్, కాల్ సెల్ చేస్తారంటే రెసిస్టెన్స్ లెవెల్ అబో, పుట్టిన సెల్ చేస్తారనుకుంటే సపోర్ట్ లెవెల్ బిలో. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ వన్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఐటీఎం, ఏటీఎం అయిపోయింది, ఓటీఎం అయిపోయింది. ఐటీఎంని ఎప్పుడు తీసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ పొజిషనల్ సెటప్లో ఐటీఎం గురించి చెప్తాను. ఐటీఎం గురించి మార్కెట్ స్ట్రైట్ అవే డిక్లైన్ అయింది, ఓకేనా. 1 week టైం ఫ్రేమ్ పెడుతున్నా నేను, మీకు 1 week టైం ఫ్రేమ్ పెడుతున్నా. ఐటీఎం ఈజ్ వెరీ 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 రిస్కీ అండి, ఓకేనా. చాలా రిస్క్ ఎక్కువ. అఫ్ కోర్స్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది. మార్కెట్ ఇలా డ్రాప్ అయింది, ఓకే. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అని అర్థమవుతుంది, ఎందుకంటే లాస్ట్ టైమ్స్ ఇక్కడ చాలాసార్లు సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఫర్ యూ. ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి ట్రై చేస్తుంది. నా వాట్ యూ కెన్ డూ, అండ్ ఎప్పుడైతే ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుందో, ఓకే, సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి క్లియర్ కట్గా మీరు తీసుకుందాం అనుకునేటప్పుడు, సో సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది. నా క్లియర్ కట్గా ఇప్పుడు తీసుకుందాం అనుకునేటప్పుడు, ఓకే డ్రాప్ అయింది, లెట్స్ సే ఎగ్జాంపుల్, అది ఎంతవరకు బౌన్స్ అవుతుందో కొంచెం మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. సో ఎంతవరకు బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఐటీఎంని సెల్ చేస్తునేటప్పుడు ఆల్వేస్ రిమెంబర్, అది ఏటీఎంకి వెళ్ళడానికి ట్రై చేయాలి, ఏటీఎంకి వెళ్ళడానికి, ఓకేనా. బాగా డ్రాప్ అయింది, లెట్స్ సే యూ వాంట్ టు షార్ట్ దిస్ ప్రీమియం 24,000 కాల్, ఇప్పుడు కాదు ముందు, అదే ఇక్కడ ఉండేటప్పుడు 22,500, సారీ కాల్ కాదు పుట్, మార్కెట్ పెరుగుతుందంటే పుట్ కదా. 24,000 అనేది డీప్, అప్పటికి ఎంత 1,500 పాయింట్ల లోపల ఐటీఎంని మీరు సెల్ చేయాలి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంత డ్రాప్ అయిన తర్వాత ఇక్కడి నుంచి బౌన్స్ అవుతుందని మీరు అనుకునేటప్పుడు 24,000 పుట్టింగ్ చేసుకోవచ్చు. అయితే ఒకటి 1,500 పాయింట్లు అంటే మీకు ఒక కొన్ని డేస్ వరకు, అంటే రికవరీ అవుతున్నంత వరకు అంత ఫాస్ట్గా డిక్కీ అవ్వదు, అందులో లిక్విడిటీ ఉండదండి. 1,500 పాయింట్ల లోపల ఐటీఎంని మీరు సెల్ చేస్తున్నారంటే మీకు అంత లిక్విడిటీ ఉండదు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మ్యాక్సిమం ఒక 500 పాయింట్ల లోపు వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు మీరు 1,500 పాయింట్లకు వెళ్తున్నారనుకోండి, మీరు 24,000 పుట్టిని మీరు సెల్ చేసుకునేటప్పుడు ఆ ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది, ఒక 1,000 రూపాయల ప్రీమియం ఉంటుంది. కరెక్ట్గా అది ఏటీఎంకి వచ్చేసరికి 200కి పడిపోతుంది, 800 రూపాయలు ప్రాఫిట్ మీరు. కానీ ఇది చాలా రేర్ సినారియోస్లో ఉపయోగించాలండి ఐటీఎం. ఐ డోంట్ సజెస్ట్ యాక్చువల్లీ, బట్ డీప్ ఎనాలిసిస్ ఉండాలి, సేమ్ టైం డీప్ కన్ఫర్మేషన్ ఉండాలి, అప్పుడే మీరు తీసుకోగలుగుతారు. సో మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి బౌన్స్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు ఎంతవరకు అవుతుందో ఆ స్ట్రైక్ ప్రైస్ని ఐటీఎంగా పెట్టి సెల్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, అంతవరకు రికవరీ అయినప్పుడు ఐటీఎం కాస్త ఏటీఎంగా మారుతుంది, మీకు మంచి డికే అవుతుంది. ఇది పొజిషనల్ సెటప్ కాబట్టి మీరు వెయిట్ చేస్తుంటారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, న్యూస్ని చెక్ చేసుకోవాలి, ఎందుకంటే పొజిషనల్గా ఏమైనా ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఐటీఎం అస్సలు షార్ట్ చేయకూడదు. బికాజ్ ఇక్కడి నుంచి ఇంకొంచెం పడిపోయింది అనుకోండి, హ్యూజ్ లాస్లోకి వెళ్ళిపోతారు మీరు. దట్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎక్కడి వరకు బాగానే అర్థమైంది కదా. ఇంట్రాడేకి అయితే ఏం చేయాలి, ఇంట్రాడేకి ఐటీఎంని సెల్ చేసేటప్పుడు ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఇదే చెప్తాను చూడండి. మార్కెట్ ఫస్ట్ 1 అవర్లో హెవీగా పడిపోవాలి. ఫస్ట్ 1 అవర్లో లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇక్కడ మార్కెట్ 24,150 ఉంది, అప్పటికి నిఫ్టీ 24,150 నుంచి 23,800 పడిపోయింది. 350 పాయింట్లు నిఫ్టీ పడిపోయింది, ఓవర్ సోల్డ్లోకి వెళ్ళిపోయింది, గ్యాప్ డౌన్ అండ్ రన్ అయిపోయింది. మార్కెట్ రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, డెఫినెట్గా రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇంతలాగా పడిపోయినప్పుడు రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుంది కాబట్టి యూ కెన్ సింప్లీ షార్ట్ 23,900 పుట్ ఆర్ 24,000 పుట్.
స్లోగా మార్కెట్ ఎప్పుడైనా ఏమవుతుంది, గ్యాప్ డౌన్ అయ్యి బిగ్ రన్ అయిపోయినప్పుడు అందులో అట్లీస్ట్ ఒక 50% అయినా రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. 50% అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇలాగ వచ్చినప్పుడు 50% స్ట్రైక్ ప్రైస్ ఏమవుతుంది, ఇది ఇవ్వండి 24,000 అవుతుంది, ఆల్మోస్ట్ 24,000 పుట్ సెల్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. స్లోగా మార్కెట్ బౌన్స్ అయింది చూసారా, ఐటీఎం కాస్త ఏటీఎం అయిపోయింది. అదే ఓవర్ బాట్ సిచ్యువేషన్స్లోని డీప్ ఐటీఎమ్స్ని మీరు సెల్ చేసుకున్న ఓవర్ సోల్డ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, బౌన్స్ అవుతుంది. ఆ బౌన్స్ అయినప్పుడు డీప్ ఐటీఎంలో మంచిగా డికే అవుతుంది అనమాట. ఓకే, మార్కెట్ రివర్స్ అయినప్పుడు. సో ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఇంట్రాడేకి డీప్ ఐటీఎమ్స్ని సెల్ చేయాలంటే మార్కెట్ ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళేటప్పుడు ట్రై చేయండి. ఇంకో సినారీలో కూడా చేయొచ్చు, మార్కెట్ ఆ రోజు అంతా బుల్లి షేడ్ ఉంటుంది, బీరీ షేడ్ ఉంటుంది అని మీకు అనిపించినప్పుడు కూడా చేయొచ్చు. ఆ డైరెక్షన్ తెలుసుకోవాలనుకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్స్ అనుకోండి మీరు చేయొచ్చు. అయితే ఒకటి ఓవర్ సోల్డ్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ కన్సల్టేషన్ అవుతుంది కదా అని మీరు అనొచ్చు. అంటే నార్మల్ డేస్లోని ఓవర్ బాట్కి వెళ్ళిపోయినప్పుడు అలా జరుగుతుంది. సో కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయినా కానీ మీరు రిస్క్లో ఉండరు. ఐటీఎం సెల్ చేసిన కన్సల్టేషన్కి వెళ్ళిపోయినా మీరు రిస్క్లో ఉండరు. ఏం చేస్తారు, డే ఎండ్ అవుతుందన్న టైంకి 2-3కి ఎగ్జిట్ అయిపోతారు. నేను బేసిక్స్ చెప్తున్నాను గైస్, స్ట్రాటజీస్ చెప్పట్లేదు. స్ట్రాటజీస్ మళ్ళీ సెపరేట్ వీడియోస్ ఉన్నాయి, అందులో స్ట్రాటజీస్ చెప్తాను, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, మళ్ళీ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ గురించి చెప్తాను, అన్నీ చెప్తాను. ఓకే, ఇది కేవలం బేసిక్, అంటే ఒక ఆప్షన్ సెల్లర్ ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనే దాని గురించి ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడుతున్నాం. ఓకేనా. సో ఐటీఎంని చేసేటప్పుడు ఓవర్సోల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చేయాలి. మీరు పొజిషనల్ చేసేటప్పుడు హైయర్ టైం ఫ్రేమ్లోని మార్కెట్ అప్పటికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుందంటే ఎక్కడి వరకు బౌన్స్ అవుతుందో అనుకున్న దాన్ని బట్టి చూసుకొని ఆ ఐటీఎంని సెలెక్ట్ చేయాలి. ఓటీఎం అనేటప్పుడు ఆబ్వియస్లీ కాల్ సెలెక్ట్ చేయాలంటే రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్, పుట్ సెలెక్ట్ చేయాలంటే సపోర్ట్ లెవెల్ బిలో. ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మేక్ షూర్ దట్ సేమ్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతున్నప్పుడు పొజిషనల్గా అయితే. అదే ఇంట్రాడేకి ఏటీఎంని సెలెక్ట్ చేయాలని అనుకోండి, ఎక్స్పైరీ డేలో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఏటీఎమ్స్ని. బట్ నార్మల్ డేస్లో ఇంట్రాడేలో మీరు ఏటీఎంని సెలెక్ట్ చేసేటప్పుడు స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి. రెండు అప్పటికి మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు వెళ్తుంది అనేది మీకు ఒక క్లారిటీ ఉండగలగాలి, అప్పుడు మీరు ఏటీఎంని సెలెక్ట్ చేయొచ్చు. ఇవి మేజర్ పాయింట్స్. అండ్ ఇంకోటి, న్యూస్ డేస్లో ఆప్షన్ సెల్లింగ్ చేయొద్దు. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఎలక్షన్స్ టైమ్స్లోని బడ్జెట్ అండ్ అట్లనే ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇట్లాంటి టైమ్స్లోని ట్రేడింగ్ని ఆప్షన్ సెల్లింగ్ మేజర్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ అన్లిమిటెడ్ లాస్ కాబట్టి హెడ్జింగ్ లేకుండా తీసుకుంటే మనం మ్యాక్సిమం లాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటి గురించి తర్వాత మళ్ళీ మనం మాట్లాడుతుంటాం డెఫినెట్గా, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంటుంది. ఓకేనా. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ గైస్. బాయ్.